హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మినపగారెలు చేస్తున్నానండి. స్పాంజీగా, అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో పాటు ఈ వీడియోలో చూపించానండి. నేను చెప్పే ఈ విధానంలో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మినపగారెలను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు పొట్టు తీసిన మినపప్పును తీసుకున్నాను. ఈ మినపప్పుని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మినపప్పులో నిండా మునిగేటట్లుగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అదే వింటర్ సీజన్లో అయితే ఒక 7 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. చూడండి, ఒక 5 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. మినపప్పు చాలా బాగా నానిపోయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి ఇలా కడిగేసుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఈ మినపప్పుని ఒకేసారి కాకుండా 2 సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం మిక్సీ పట్టుకునే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసేయకూడదండి. కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ అయిపోతే పిండి పలచగా అయిపోతుంది. మనం గారెలు వేసుకునేటప్పుడు షేప్ అనేది బాగా రాదనమాట. ఈ పిండి మొత్తానికి నేను 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు వాటర్ అయితే యూజ్ చేశానండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలండి. ఈ వరిపిండి వేసుకోవడం వల్ల మనం గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 to 6 మినిట్స్ పాటు విస్కర్తో కానీ లేకపోతే గరిటెతో కానీ కంటిన్యూస్గా విస్క్ చేసుకోవాలండి. ఈ పిండి అనేది కొంచెం ఇలా ఎయిరీగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం సైడ్స్ని స్క్రేప్ చేసుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ పిండిని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. గారెలు ఫ్లఫీగా రావాలనుకుంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి గారెలు చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లేని ఇప్పుడు దీంతో మనం గారెలు చేసుకుందాం. మనం గారెలు చేసుకునేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉండటానికి ఇలా వాటర్తో తడిపెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా పిండి ముద్దను తీసుకొని మనం గారెల షేప్ ఇచ్చుకోవడమేనండి. ఇలా గారెల షేప్ ఇచ్చాక మీడియం హాట్ ఉన్న ఆయిల్లో నెమ్మదిగా ఇలా డ్రాప్ చేయాలి. మనం ఎన్నిసార్లు పిండి తీసుకున్నా అన్నిసార్లు ఉన్న చేతికి తడిపెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ డ్రాప్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక మనం వీటిని తీసేసుకోవడమేనండి. ఇవి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ గారెలు ఇదే విధంగా వేసేసుకోవాలి. అంతేనండి, గారెలు చేసుకోవడం అనేది చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.